ఏం చేశారు కాబట్టి వాళ్ళు ఇటువంటి అధోగతి పాలవుతా ఉన్నారు ఒక్కొక్కరు కూడా. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం పటాల్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, షర్మిల గారు అంటున్నారు జగన్కి చెప్పకుండా విజయసాయి రెడ్డి ఏమీ చెయ్యడు అని చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. నమస్కారం అండి. నమస్తే. ఏమీ చేయడని చెప్తున్నారు అంటే ఏంటి మీ అనుమానం? మీ పార్టీ లేదా షర్మిల గారి అనుమానం ఏంటి? ఇతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేదంతా కూడబలుకుని చేస్తున్న ఒక డ్రామా అనే? ఒకటి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి దూరం అయ్యారు. ఇందులో కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు గత ఎన్నికలప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారనేటటువంటి విషయం రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ తెలిసిన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏమన్నా మారుతుందేమో ఎదురు చూసినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వాడుకొని వదిలేసే రకం, ఈయన కోసం నేను ఎంతో చేశాను, జైల్లో ఉన్నాను, అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ సంపాదన కన్నిటికీ మార్గాలు వెతకటం కానీ లేదా సంపాదించిన దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టడం కానీ ఇవన్నీ చేసినా కూడా చివరికి కృతజ్ఞత లేకుండా తల్లి చెల్లిని వదిలేసినట్టుగా నన్ను కూడా పక్కన పెట్టాడనేటటువంటి బాధతో ఉన్నాడనేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం నిర్ణయాల్లో ఈయన ప్రమేయం లేకుండా చేయడం, వైజాగ్ లో ఉండేటటువంటి వాటిలన్నిటికి సంబంధించి పెత్తనం అంతా కూడా గతంలో విజయసాయి రెడ్డి గారు చూస్తుంటే ఇప్పుడు పక్కన పెట్టడం అనేది అది కొంత మనస్తాపంలో ఉన్న మాట అయితే వాస్తవం. అయితే ఈరోజు దాన్ని బీజేపీ పార్టీ, జనరల్ గా బీజేపీ అంటేనే బాబు గారు, జగన్ గారు, పవన్ గారు అనేటటువంటి సిద్ధాంతం గతంలో ఉంది. పైగా ఈరోజు దేశంలో ఎక్కడైనా ఒక అవినీతి ఆర్థిక నేరస్తుడు కనబడితే వాళ్ళకి అధికారం కనుక లేకపోతే తీసుకొచ్చి బీజేపీ అనేటటువంటి పార్టీలో చేర్చుకోవడం, వాషింగ్ మిషన్లు వేయటం, మళ్ళీ వాళ్ళని మంచి వాళ్ళకి తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయటం అనేది గతంలో ఎన్నో వ్యవహారాల్లో కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు తల్లిని చెల్లిని పక్కన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని కూడా పక్కన పెట్టారు. ఆయన ఇంకా కూడా నేను ఇక్కడ ఉండడం ఎందుకు, నాకు మనుగడ లేనిటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా లిక్కర్ కేసు, స్పెషల్ గా లిక్కర్ కేసు కావచ్చు, కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కేసులు ఇవన్నీ కూడా బదలాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడమే మంచిది. తర్వాత బీజేపీలో నాకు తెలిసినంత వరకు ప్రాథమిక సమాచారం అంటే వీళ్ళు కూటమి నేతలు ఇప్పుడు ప్రతాప్ గారు చెప్పినట్టుగా నేనైతే అనుకోవట్లా. స్పష్టంగా మాకున్న ప్రాథమిక సమాచారం ఆయన ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించినటువంటి డీలు ఆల్రెడీ పెద్ద మొత్తంలో కుదిరింది అనేది మాకుండే కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి ప్రాథమిక సమాచారం. ఎందుకంటే గతంలో చాలా మందిని చూసాం, వీళ్ళందరూ కూడా అధికారం లేనప్పుడు బీజేపీ అనేటటువంటి పార్టీలో చేరటం, వీళ్ళు చేసినటువంటి పక్కన పెట్టి మళ్ళీ ఆ పార్టీలో పదవులు పొందటం అనేది ఈ దేశంలో చూస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా చెప్తున్నా, విజయసాయి రెడ్డి గారు ఈరోజు నేను నిజాలే చెప్తాను అన్నాడు. మీరు రండి, కాణిపాకం దగ్గర ప్రమాణకం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరు ట్రావెల్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో 3 దశాబ్దాలు మీకు ఈ యొక్క కలిసిమెలిసి ఉన్నారు. అవినాష్ రెడ్డి ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో ఏం జరిగింది, అదేవిధంగా ఆస్తుల పంపకాల వ్యవహారంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాణిపాకం వినాయక స్వామి సాక్షిగా ఇది నిజమా అబద్ధమా? ఈరోజు షర్మిలమ్మ గారి బిడ్డల గురించి, దానిలో ఉండేటటువంటి వాటాల గురించి మీరు అబద్ధాలు చెప్పారు. కాబట్టి మీరు ఈరోజు నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి భక్తుని అన్నారు. మీరు స్పష్టంగా ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈరోజు ఏ పార్టీకి మీకు సంబంధం లేదు. కాబట్టి ఇకనైనా మీరు వచ్చి కాణిపాకం దగ్గర ప్రమాణకం చేసి ఈ విధంగా లిక్కర్ కేసులో కావచ్చు, శాండ్లో కావచ్చు, మా జగన్మోహన్ రెడ్డితో పాటు మేము అవినీతి పరడం కాదు, అది మొత్తం కూడా అప్రూవర్ గా మారి గతంలో ఈ 5 ఏళ్ల అవినీతి పరిపాలన ఏమి జరిగిందనేటటువంటి విషయం స్పష్టంగా విజయసాయి రెడ్డి గారు